నమస్తే. నా పేరు పంజ. మన భాష శిక్షణ చదువుకుంటున్నాం. అందులో ఈరోజు టాపిక్ అక్షర్ విన్యాస్ యా వర్తని. అక్షర్ విన్యాస్ అంటే ఏంటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. అసలు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని फुल डिटेल्स తెలుసుకుందాం. सो फर्स्ट वर्तनीय अक्षर विन्यास का संबंध जो है बालकों की स्मृति से है. అంటే పిల్లల జ్ఞాపక శక్తి ఎంతవరకు ఉంటుందో దాన్ని బట్టి स्पेलिंग मिस्टेक्स ఉంటుంది. अक्षर विन्यास अथवा वर्तनी की शुद्धता भाषा का अनिवार्य अंग है. सो भाषा తాలూకా మెయిన్ పాయింట్ ఏంటి అంటే अक्षर विन्यास. अभिव्यक्ति में विचारों की क्रमिता एवं सुसंबंधित कितनी ही सुव्यवस्थित क्यों ना हो, परंतु यदि विचारों का व्यक्त करने वाली भाषा शुद्ध नहीं हो तो उसका असर नगण्य होकर रह जाएगा. ఎవరైనా ఒక స్పీచ్ ఇచ్చారనుకోండి, స్పీచ్ రాసి ఉంచుకొని చెప్తాడనమాట. సో ఆ రాసినప్పుడు అందులోనే స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చిందనుకోండి, సో చదివినప్పుడు కూడా అలాగే చదువుతాడు. సో వాడు ఎంత మంచి థాట్స్ రాసుకున్నా సరే అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే ఏదైతే చెప్పగలుగుతాడో దాని మీనింగ్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కమ్కి కామ్ అని, కామ్కి కమ్ అని చెప్తారు. ఎందుకు? స్పెల్లింగ్ మిస్టేక్స్. ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటుంది, నెక్స్ట్ రాసినప్పుడు అలాగే ఉంటుంది. సో దాని మెయిన్ థాట్స్ పోతుందన్నమాట. సో భాషకి शुद्धता तो मुख्यतः शुद्ध अक्षर विन्यास पर ही निर्भर होती है. దీని ప్యూరిటీ ఏంటి అని అంటే కరెక్ట్ స్పెల్లింగ్ ఉంటేనే ఆ భాష తాలూకా విలువ పెరుగుతుందన్నమాట. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి అశుద్ధ వర్తనికి కారణం. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఎందుకు రాస్తారు? సో ఎందుకు అంటే డాక్టర్ భోలానాథ్ తివారీకి అనుసార్, అతను భోలేనాథ్ తివారీ ఏమన్నారు, ఈ కింద కారణాల వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తుంటాయి అని. సో ఫస్ట్ వన్ లేఖన్కి అసావధాని. రాసినప్పుడు కేర్ తీసుకోరు అనమాట. అక్షर विन्यास संबंधी अधिकांश त्रुटियां लेखन के असावधानी और शीघ्रता के कारण. దాని మీద కేర్ తీసుకోరు, ఏదో రాసేస్తారనమాట. సో అలాంటప్పుడు మిస్టేక్స్, లేదా స్పీడ్గా రాసినప్పుడు మిస్టేక్స్ ఉంటుంది. సో ఎలాంటి మిస్టేక్ అంటే ఉదాహరణ స్వరూప్ శిరోరేఖ खींचते समय थोड़ी सी असावधानी. శిరోరేఖ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ అని రాస్తాం అనుకోండి, కమ్ మీద గీత పెడతాం కదా, ఇదే శిరోరేఖ. సో ఈ శిరోరేఖ రాసినప్పుడు వాళ్ళకి తప్పులు చేస్తున్నారన్నమాట. ఎలాగా? భాకో భా మనం ఎలా రాస్తాం ఇలాగా కదా, కానీ వాళ్ళు స్పీడ్గా రాసినప్పుడు ఎలా రాస్తారు అంతే. ఇప్పుడు ఏ లెటర్ మారిపోయింది? మా. సో ఇది అలాగే మాకి భా రాసేస్తారు. ఇసి అసాధాని శీఘ్రతకి కారణం హి. అలాగే డాకి ఈకి డా అలా రాసేస్తారు, అంటే లేఖన్కి అసావధాన్య. అలాగే సెకండ్ ఏంటి అంటే మాత్రాओं का అపర్యాప్త జ్ఞాన్ హోనా. ఎక్కువ మాత్రల గురించి తెలుసుకోకపోవడం అన్నమాట. यदि छात्र प्रारंभ में मात्राएं सीखते समय ध्यान नहीं देते तो मात्रा संबंधी अशुद्धियाँ भी हो जाती. ఎలాగా మాత్ర అంటే ఇప్పుడు రశ్మి, ఓకే. సో రశ్మి అని పేరు ఉంది. సో బడికి మాత్ర దగ్గర చోటికి మాత్ర, చోటికి మాత్ర దగ్గర బడికి మాత్ర అని రాసేస్తారనమాట. ఇప్పుడు రశ్మి మీ అని పిలిచాం కాబట్టి చోటికి మాత్ర, కానీ వాళ్ళు రాస్తారేంటి బడికి మాత్ర రశ్మి అని రాస్తారు. అలాగే బబూల్ బడా ఊకి మాత్ర, కానీ వాళ్ళు రాసినప్పుడు छोटा ఊకి మాత్ర రాసేస్తారనమాట. సో మాత్రాओं के संबंध में त्रुटियाँ. थर्ड वन ఏంటి వ్యాకరణ का अधूरा ज्ञान. వ్యాకరణ గురించి వాళ్ళకి ఎక్కువ తెలుసుకోరు, ఓకే. हिंदी व्याकरण के नियमों का पूरा ध्यान ना होने पर भी कभी कभी बालक अक्षर विन्यास संबंधी अशुद्धियाँ करते हैं. एग्जाम्पल एटी हिंदी व्याकरण का एक नियम है जो संज्ञाएं తెలుసు కదా, नौन जो संज्ञाएं ई कारांत या
ఈకారాంత లేదా ఊకారాంత ఉంటే అది బహువచనంలో ప్లోరల్లో మార్చినప్పుడు బడీకి మాత్ర के स्थान पर छोटी की मात्रा సంజ్ఞ వర్డ్ ఉంది నౌన్ తాలూకా వర్డ్ దాన్ని ప్లోరల్ మార్చినప్పుడు బడీకి మాత్ర అవుతుంది. సో బడీకి మాత్ర ప్లేస్లోని వాళ్ళు ఏం చేస్తారు, చోటీకి మాత్ర రాసేస్తారు. అలాగే బడా ఊకి మాత్ర ప్లేస్లోని చోటా ఊకి మాత్ర రాస్తారు. ఎగ్జాంపుల్ బాబు బాబు ఊ అని ఉంది. సో దాని ప్లేస్లో వాళ్ళు ఏంటి రాస్తారు, బాబు అని రాస్తారు. అంటే ఇక్కడ ఏంటి మిస్టేక్స్, ఇక్కడ ఊకి మాత్ర చోటా ఊకి మాత్ర ప్లేస్లో బడా ఊకి మాత్ర. అలాగే క్యారియో, ఓకే క్యారియో ఇది ప్లోరల్ క్యారీ, సో చోటీకి మాత్ర వస్తుంది. కానీ మన ప్లోరల్లో మార్చినప్పుడు చోటి ఈకి మాత్ర వస్తుంది, క్యారియో. కానీ వాళ్ళు ఎలా రాస్తారు, క్యారియో అని, అంటే బడాయికి మాత్ర రాసేస్తారు. ఇది వ్యాకరణ సంబంధి మిస్టేక్స్ అనమాట. నెక్స్ట్ 4th వన్ ఏంటి, అశుద్ధ ఉచ్చారణ. తప్పుగా ప్రొనౌన్సియేషన్, కొంతమంది కరెక్ట్గా రాస్తారు కానీ ప్రొనౌన్సియేషన్ రాంగ్ వచ్చిందనుకోండి ఆ ప్రొనౌన్సియేషన్ ప్రకారంగా రాసేస్తారు. హిందీ భాష ఒకటే కదా, జైసే బోల్తే హై వైసే లిఖతే హై. సో ప్రొనౌన్సియేషన్ రాంగ్ పలికినా రాంగ్ రాస్తారనమాట. बालकों की वर्तनी की अशुद्धियों के कारण है उनके द्वारा किए जाने वाला अशुद्ध उच्चारण. इस अशुद्ध उच्चारण के कारण ही वे गुप्त को गुप्ता लिख देते हैं. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ రాంగ్ వల్ల గుప్తకి గుప్తా, గుప్త అంటే సీక్రెట్, గుప్తా అంటే నేమ్ టైటిల్ వాళ్ళ ఇంటి పేరు, गुप्ता అని రాసేస్తారు. సో अशुद्ध उच्चारण के कारणों का विश्लेषण हम पहले कर चुके हैं. ఎందుకు అలాగా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వస్తుంది అని. ఓకే నెక్స్ట్ ఏంటి, సంశోధన్ కే అభ్యాస్ కా భావ్. సంశోధన్ అంటే కరెక్షన్. ఓకే ఇప్పుడు పిల్లడు తప్పు రాస్తాడు, టీచర్స్ కరెక్షన్ చేస్తారు. సో ఒకవేళ స్టూడెంట్ కరెక్షన్ చేసింది చూసేసి ఓహో మేడం నాది ఈ మిస్టేక్ అయిందా, దానికి కరెక్షన్ చేసి వాడు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆ ప్రాక్టీసే ఆ అభ్యాసే అభావం అయితే లేకపోతే మిస్టేక్స్ వస్తాయి. ఎలాంటి మిస్టేక్స్, अध्यापक छात्रों के लिखते कार्य का संशोधन करते समय उनकी जिन अशुद्धियों को चिन्हित करता है, अదే ఐడెంటిఫై చేస్తాడు మిస్టేక్స్. छात्र उन्हें शुद्ध रूप में लिखने का अभ्यास नहीं करते हैं. ఓకే ప్రాక్టీస్ చేయడం, సో మిస్టేక్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటి, అధ్యాపక ద్వారా మార్గదర్శన్ కా అభావ్. మార్గదర్శన్ టీచర్స్ ద్వారా పిల్లలకి మార్గదర్శనం కరెక్ట్ వే లేదా కరెక్ట్ సజెషన్ ఇవ్వకపోయినా వాళ్ళకి మిస్టేక్స్ వస్తుంది. कई बार यह भी देखा गया है कि छात्र के लेखों आदि को देखते समय పిల్లలు రాసిన రాతల్లోని చూసినప్పుడు अध्यापक उसकी अक्षर विन्यास संबंधी अशुद्धियों की ओर ध्यान नहीं देते और ना ही उन्हें चिन्हित करते. ఒక్కొక్కసారి టీచర్ ఏదో పనిలోనో టెన్షన్లో ఏదో వాళ్ళ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడు. ओके सो इसका परिणाम यह निकलता है कि बालकों को अपनी अशुद्धियों का ज्ञान नहीं हो पाता है. వాళ్ళు ఏమనుకుంటారు, నేనే రాసింది రైట్ అందుకే మేడం నాకు రైట్ కొట్టేసింది అని అనుకుంటారు. సో దానివల్ల కూడా మిస్టేక్స్ వస్తాయి. सो नेक्स्ट सामयिक तत्व. कभी कभी बालक का मन अशांत होता है. సామయిక తత్వం అంటే మనసులోనే ఉన్న ఒక టెన్షన్ లేదా ఒక చింతో దానివల్ల కూడా వాళ్ళకి మిస్టేక్స్ వస్తుంది. సో బాలక్ కా మన్ అశాంత్ హోతా హై, వాడు శాంతంగా ఉండడు. వహ ఆవేగ్ మే హోతా హై, ఏదో దీంట్లో టెన్షన్లోనూ లేదా వాళ్ళ అమ్మ కొట్టిందో నాన్న కొట్టిందో ఎవరు దెబ్బలాడారో ఏదో వాళ్ళ మనసులో కొంచెం బాధగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటి, बुद्धि की न्यूनता. जिन बालकों की बुद्धि लब्धि कम होती है, बुद्धि लब्धि चलन कदा, सो उनकी धारणा प्रत्यास्मरण तथा प्रत्याभिज्ञान शक्ति भी न्यून होती है. ప్రత్యాస్మరణ జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు.
इसलिए ये अधिक समय तक शब्दों को अपने మస్తిష్క में नहीं रख पाते हैं. దానివల్ల వాళ్ళు ఎక్కువ టైం వరకు ఆ వర్డ్ని మైండ్లో పెట్టుకోలేరు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి ఆ పిల్లలు? కనీసం రివిజన్ చేస్తూ ఉండాలి ఎక్కువసారి. దానివల్ల అలా గుర్తుంటుంది అనమాట. यदि शब्द का अक्षर विन्यास समझ भी लेते हैं तो भी उसे स्मरण नहीं रख पाते हैं. तो पढ़े हुए शब्दों को लिखते समय वे इन शब्दों की प्रत्याक्षीकरण नहीं कर पाते, इसलिए वे प्राय वर्तनी. సో ఆ వర్డ్స్ రాసినప్పుడు వాళ్ళకి జ్ఞాపకం రాదు ఎక్కడ ఏ మాత్ర పెట్టాలి ఏంటి అని. సో అలాంటప్పుడు కూడా మిస్టేక్స్ వస్తుందన్నమాట. హిందీ మే వర్తనీ సంబంధి అశుద్ధియా. ఇప్పుడు మన భాషలోని ఇప్పుడు నార్మల్గా ఏటేటి మిస్టేక్స్ వస్తాయి ఎలా వస్తాయి. ఇప్పుడు హిందీలోని మన హిందీ భాషలోని మిస్టేక్స్ ఏంటి? చాలా ఉన్నాయి. కొంచెం లాంగ్ వీడియో అవుతుంది చూడండి. అయినా సరే దీనికి 2 పార్ట్స్లో చేస్తాను. మరీ లాంగ్ అయితే మీరు చదవలేరు. हिंदी भाषा में अक्षर विन्यास संबंधी अशुद्धियाँ पाई जाती हैं. फर्स्ट वन ఏంటి? मात्रा संबंधी. फर्स्ट वन मात्रा संबंधी. छात्र लिखने में मात्राओं की अशुद्धियाँ करते हैं. ఎలాంటి మాత్రాలు? మాత్రాओं का లోప్ అంటే మాత్ర రాయడమే మర్చిపోతాడు. ఏం చేస్తాడు? మధుర్ అని రాయాలి. సో వాడు మధర్ అని రాస్తాడు. అంటే ఊకి మాత్రం రాయడం మర్చిపోతాడు అనమాట. అలాగే మాలిన్ రాయాలి. సో ఈకి మాత్రం మర్చిపోతాడు, మాల అని రాస్తాడు. అలాగే జామున్, సో జామన్. అంటే ఇలాంటి చిన్న చిన్న మిషా చుటీకి మాత్ర, బడకి మాత్ర, బడ ఊకి మాత్ర, ఈకి మాత్ర ఇవి మర్చిపోతాడు. సో మాత్రంకా లోప్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లోని మనకి డిఎస్సిలోని ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాడు. జామున్కి जामन అని రాస్తే కిసు ప్రకారకి అశుద్ధియా. కిసు ప్రకారకి మాత్ర సంబంధి అశుద్ధియాన్ని మనం టిక్ పెట్టాలి. మాత్ర సంబంధి అశుద్ధియాన్ని. సెకండ్ వన్ స్థాన పరివర్తన్. ఒక దగ్గర పెట్టవలసిన మాత్రలు రెండో దగ్గర పెట్టేస్తాడు. అదే స్థాన పరివర్తన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ససురాల్ అంటే సెకండ్ సా కింద ఊకి మాత్ర పెట్టాలి. కానీ వాడు ఏం చేస్తాడు? సుసురాల్ అని రాస్తాడు. ఫస్ట్ సా కింద పెట్టేస్తాడు. స్థాన్ పరివర్తన్. అలాగే పశ్చిమ రాయాలి. షాకి చోటికి మాత్ర, కానీ వాడు ఇటే ఉన్నది కదా అని చాకి ఇటుపక్క పెడతాడు. అప్పుడు ఎలాగవుతుంది ప్రొనౌన్సియేషన్? పశ్చిమ్ అని వస్తుంది. అలాగే పరిణత్కి పరిణిత్ అని రాస్తాడు. సో ఇది స్థాన పరివర్తన్ మాత్ర వర్తని లేదా అక్షర విన్యాస్ అనొచ్చు. ఇలా కూడా ఇస్తున్నాడు. पश्चिम की अगर बालक पश्चिम को पश्चिम लिखता है तो किस प्रकार की अशुद्धियाँ हैं? सो मात्रा మార్చేసాడు కాబట్టి స్థాన్ పరివర్తన్. ओके. थर्ड वन ఏంటి? अनावश्यक मात्राएं. अनावश्यक मात्राएं అంటే छात्र प्राय अनावश्यक रूप में भी मात्राएं लगा देता है. అంటే ఎక్కువ రాసేస్తాడు. ఇది ప్రదర్శని అని రాయాలి కదా, ప్రదర్శని. కానీ వాడేంటి రాస్తాడు? ఈ షీ అని సౌండ్ వచ్చింది కాబట్టి ప్రదర్శిని అని రాస్తాడు. ప్రదర్శిని అని రాస్తాడు. సో ఎక్కువ పెట్టాడు. ఈకి మాత్రం అవసరం లేదు కానీ పెట్టాడు. సో అనావశ్యక్ మాత్ర. అలాగే నెక్స్ట్ ఏంటి? అశుద్ధ మాత్ర. సో ఇందులోని అశుద్ధ మాత్ర ఏంటి? ఛోటా ఊకి మాత్ర దగ్గర బడా ఊకి మాత్ర, చోటీ ఈకి మాత్ర దగ్గర బడీకి మాత్ర పెట్టేస్తాడు అనమాట. అదే అశుద్ధ. विद्यार्थी द्वारा अशुद्ध मात्राएं लगाने की भूल भी मात्रा में हो जाती है. फॉर एग्जाम्पल मधुर, धाकी छोटा ऊ की मात्रा కానీ మధుర్ అని రాస్తాడు. కవి ఈ అని వచ్చిన కదా చోటికి మాత్ర, కానీ ఇక్కడ ఏంటి రాస్తాడు? కవి అని రాస్తాడు. అలాగే కురూప్. సో వాడేటి రాస్తాడు? కురూప్ అని రాస్తాడు. బడికి మాత్ర పెట్టేస్తాడు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అక్కడ. ఇమలికి వాడు ఏం రాస్తాడు? ఇమలి అని. ఓకే. సో ఏ తథా ఐకి అశుద్ధియా. చాలామంది పిల్లలు ఈ రెండిట్లో डिफरेंस ये आई की अशुद्धियाँ. ए तथा आई के लिखने में कुछ छात्र छात्राएँ अक्षर विन्यास करते हैं. ये अशुद्ध प्रयोग है. ఏ దగ్గర ఐ రాసేస్తూ ఉంటారు. అలాగే రూ తథా రీలోని రూ దగ్గర
రీ రాసేస్తారు. అంటే రూ పలికితే రూ రాయరు, ఋషికి వాళ్ళు రిషి అని రాస్తారు, ఈ రీ పెడతారు. సో అది కూడా తప్పు అనమాట. కరణ్ కేవల్ అభ్యాస ద్వారా ఈ మిస్టేక్స్ అన్నీ ఒక ప్రాక్టీస్ ద్వారా పూర్తవుతుందన్నమాట. సో చెప్పాను కదా, ఈ రూ దగ్గర రీ పెట్టేస్తూ ఉంటారు, మిస్టేక్స్ అనమాట. ఓకే. అలాగే మాతృభూమి, సో పితృభూమి, రుణ్, ఇవన్నీ చూసుకొని రాయాలన్నమాట. అలాగే ఈ ఆర్ ఈ లడాయి అన్నాం అనుకోండి, సో ఇలాంటి ఈ దగ్గర వాళ్ళు యాకి బడికి మాత్రం పెట్టేస్తూ ఉంటారు, అది కూడా ఒక మిస్టేక్ అనమాట. అయితత రాయికో, ఈ రాయి ఈ రాయాలి, కానీ వాళ్ళు ఈ రాస్తారు. ఓకే. అలాగే ఆ తథ వాకి అశుద్ధి, ఆ దగ్గర ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారు, వా. ఈ तथा ई के समान ही आ तथा वा का प्रयोग भी दोनों प्रकार से होता है. हुआ अंटाम మనం, హువా వాళ్ళు హువా అన్నప్పుడు వా సౌండ్ వచ్చింది కదా అని వాళ్ళు హువా అని రాస్తారు. సో అది కూడా స్పెల్లింగ్ మిస్టేక్సే. సో వర్ణంకి ఇప్పుడేంటి మాత్రలు అయిపోయింది, ఇప్పుడేంటి వర్న్ అంటే ఏకం లెటర్లోనే మిస్టేక్స్ అనమాట, అక్షరంలోనే మిస్టేక్స్. ఏంటంటే అనావశ్యక వర్ణ అంటే एक्स्ट्रा लेटर रासेस्तर अनावश्यक वर्ण ఏంటి कई बार विद्यार्थी अनावश्यक वर्ण अपनी ओर से लगा देते हैं. जैसे कि एग्जाम्पल ఏంటి జైసా అన్నా అనుకోండి, జైసాకి వాళ్ళు జైసా అని సౌండ్ రీసౌండ్ లాగా వచ్చింది కట్టి ఆధాసా పూరాసా అని రాసేస్తారు. అలాగే తుమ్నే హా సౌండ్ వచ్చింది కదా అని వాళ్ళు మళ్ళీ పక్కన ఆధాకి ఆధామా హా అని రాస్తారు. పిల్లలందరికీ అబ్జర్వ్ చేస్తే చాలా మిస్టేక్స్ మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తే ఇలా సమస్యలు ఉండవు. ఓకే. ఆతాకి ఆత్త అని రాస్తారు. ఓకే. అసంభవ్కి ఆశ మళ్ళీ ఎక్స్ట్రాగాను అలా రాస్తారన్న. సో అనావశ్యక్ वर्णों का लोग ఒక్కొక్కసారి లెటర్లే పోంగొట్టేస్తారు. कभी कभी छात्र किसी वर्ण को छोड़ देते हैं. ఎగ్జాంపుల్ ఏంటి ఉద్దేశ్యలోని ఈ ఆధాష వదిలేస్తాడు, ఉదయ్ అని రాస్తాడు. అలాగే అధ్యయన్ రెండుసార్లు మనకి యా వస్తుంది కానీ ఆడు ఒకసారి యూజ్ చేస్తాడు. ఓకే. కుత్తా, సో ఇక్కడ తా రెండుసార్లు వస్తుంది కానీ ఇక్కడ ఆడు ఒకసారి రాస్తాడు. సో వర్ణం కా లోప్. అలాగే స్థాన పరివర్తన, మాత్రలోని స్థాన పరివర్తన వచ్చింది కదా, అలాగే వర్ణంలోని కూడా స్థాన పరివర్తన. ఎలాగా ఎగ్జాంపుల్ విశేష్, ఈ ఏకి మాత్రం ఎక్కడ పెట్టాలో కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, ఈ షా రాస్తారు లేదా మీదన ఇక్కడ పెట్టవలసింది అక్కడ ఏకి మాత్రం పెడతారు. విభత్స్ అని రాస్తారు. ఓకే. అలాగే చాకు, సో ఒక్కొక్కసారి కాచు అని కూడా రాస్తారు. అంటే వర్ణక స్థాన పరివర్తన, ఒక లెటర్ ఒక దగ్గర ఒక లెటర్ ఒక దగ్గర మార్చేస్తారనమాట. సో స్థాన పరివర్తన. నెక్స్ట్ ఏంటి आधे के स्थान पर पूरे के स्थान पर आधा वर्ण लिखते हैं. మనకి లెటర్ హాఫ్ లెటర్ రాస్తాం కదా, ఒక దగ్గర రాయవలసింది ఒక దగ్గర అంటే హాఫ్ లెటర్ రాసిన దగ్గర ఫుల్ లెటర్ రాసేస్తారు, ఫుల్ లెటర్ రాసిన దగ్గర హాఫ్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరతా హై, సింపుల్ మరతా హై, వాడు ఏం చేస్తాడు మర్తా హై అని రాస్తాడు. మరతా హై అని మనకు అందులోని ఏ మాత్రాలు రావు. సో వాడేం చేస్తాడు మర్తా అంటే ఆధారా రాసేస్తాడు. అలాగే ప్రకాష్, వాడేంటి రాస్తాడు పరకాష్, అంటే ఇక్కడ ఆధారా రావాలి, అక్కడ రాయడు. ప్రసిద్ధ परसिद्ध अदे ओके। नेक्स्ट सदृश्य वर्ण की अशुद्धियाँ। सदृश जिन वर्णों में परस्पर सादृश्य पाया जाता है उनमें भी बालक गलतियाँ करते हैं। एग्जाम्पल शिव, इस शिव दग्गर शिव అంటే ఈ షా దగ్గర సా ఓకే। ముసీబత్ సా షట్కోణక, సో ఈ సా దగ్గర ఆ షా రాసేస్తారనమాట। సో అది కూడా ఒకటి మిస్టేక్సే। మనుష్యులను ఉన్నదనుకోండి, ఆడు మనుష్య షా షట్కోణక షా దగ్గర నార్మల్ సా రాసేస్తాడనమాట। సో అలాగే విషయ్
షా షట్కోణం దగ్గర వాడు షా షల్జంగా రాస్తాడు. సో అది వర్ణంకి అశుద్ధి. అలాగే పంచమ వర్ణకి అశుద్ధి. పంచమ వర్ణ తెలుసు కదా, కా వర్గకి పంచం, చా వర్గకి పంచం, ఇంగా ఇñా నా మా. సో పంచమ వర్ణకి అశుద్ధి ఏంటి అంటే దండ్ అని ఇలా రాయాలి కదా, దండ్. మీకు హిందీ ఒక వీడియో ఉంది వర్ణ విచ్ఛేదులని, అందులో దీనికి తెలుస్తుంది ఈ పంచమ వర్ణ ఎక్కడ ఏటి వస్తుంది అని. ఆ వీడియో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ దండులోని ఆడు రాశాడు, పిల్లడు రాస్తాడు ఇలాగ. సో ఈ నా పంచమ వర్ణ, ఈ నా ప్లేస్లోని ఇది పెట్టాలి. ఈ నా ఇదే ఎందుకు, ఇది ఎందుకు కాదు అని అంటే మీకు వర్ణ విచ్ఛేదం నేను వీడియో ఒకటి చేశాను, మీరు అందులో చూడండి. సో ఈ పంచమ వర్ణకి తర్వాత ఏ లెటర్ ఉంటుందో దాని తలకు పంచమ వర్ణ ఇక్కడ రావాలి. సో ట ఠ డ ఢ పంచమ వర్ణ. సో అందుకని ఇది పంచమ వర్ణ వస్తుంది, ఈ నా రాదు. సో మరొకసారి చూస్తే తెలిసిపోతుంది. అలాగే పంగా, పంగాకి వాడు ఏంటి రాస్తాడు, పంక్ అని రాస్తాడు. ఓకే, అలాగే చంచల్, చంచల్కి ఈ అధనా రాస్తాడు. ఓకే, ఇన్యాద్ రావాలి. అలాగే రెఫ్కి అశుద్ధి. రెఫ్ తెలుసు కదా, ఇది ఈ రెఫ్ కూడా 3 టైప్స్. అది కూడా మీరు వర్ణ విచ్ఛేద వీడియో చూస్తే తెలుస్తుంది, నా ప్లేలిస్ట్లో చూడండి. छात्रों में रेफ की अशुद्धियाँ 2 प्रकार की पाई जाती हैं. ఈ రెఫ్లో కూడా మిస్టేక్స్ 2 టైప్స్ చేస్తాడు. ఏంటి అంటే రెఫ్కి స్థాన్ పర్ రా లిఖనా, పర్వత్ ఇది కదా రెఫ్, అదేంటి రాస్తాడు పర్వత్. అలాగే కర్మ్, సో కరం. సో ఇంకొకటి ఏంటి, రెఫ్కు యథాస్థాన్ నా లగాకర్ ఆగే పీछे लगा देता है, ముందు వెనక ఈ రెఫ్ పెట్టేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గర్దన్, రా ద గర్దన్ రాయాలి, అదేంటి రాస్తాడు గదర్న్. ఈ రెఫ్ ఎక్కడ పెడతాడు, నా మీద పెట్టేస్తాడు. సో ఇది మిస్టేక్స్ అనమాట. ఓకే, సో అలాగే థర్డ్ వన్ బిందుకి అశుద్ధియా. బిందు డాట్స్ మనం పెడతాం కదా, సో ఏంటి ఇందులోని బిందుకలు మాయం చేసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పడన, ఈ ఢా కింద చుక్క వస్తుంది కానీ ఆడ పెట్టడం మానేస్తాడు. అలాగే గిర్ పడ, డా కింద చుక్క వస్తుంది, పెట్టడం మానేస్తాడు. ఓకే, కాడన, సో డా ఢా ఈ రెండింటి దగ్గర కొన్ని చుక్కలు వస్తాయి. సో పలికినప్పుడు చూడాలి. సో అది పెట్టకపోతే ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి స్థాన పరివర్తన. దీంట్లో కూడా చుక్క ఒక దగ్గర పెట్టవలసింది ఒక దగ్గర పెట్టేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సంత్, సంత్ అంటే సా మీద చుక్క ఉండాలి కానీ వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు సతం, తా మీద పెట్టేస్తారు. సో అది కూడా స్థాన పరివర్తన. అలాగే అనావశ్యక బిందు ఒక దగ్గర పెట్టాలి, ఒక దగ్గర పెట్టడం మానేస్తారు, వేరే వేరే దగ్గర పెట్టేస్తుంటారు. సో డాలి, దీని కింద డా కింద దీనికి అక్కర్లేదు చుక్క కానీ వాడు పెడతాడు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. సో అనావశ్యక బిందు. అలాగే నెక్స్ట్ ఏంటి అనుస్వార్ और अनुनासिक संबंधी अशुद्धियाँ. अनुस्वार अनुनासिक తెలుసు కదా మీకు, అనుస్వార్ అనునాసిక్, ఇదే అనుస్వార్ అనునాసిక్. ఏంటి మిస్టేక్స్ అంటే బిందు के स्थान पर अनुनासिक, అనునాసిక్ అంటే చంద్రబిందు చుక్క దగ్గర పెట్టవలసింది చంద్రబిందు పెడతారు, చంద్రబిందు దగ్గర చుక్కలు పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంఖ్, ఆంఖ్ అంటాం. సో అలాంటప్పుడు చంద్రబిందు వస్తుంది కానీ వాడు సింపుల్గా చుక్క పెట్టేస్తాడు, అనుస్వార్ పెట్టేస్తాడు. అలాగే హసి, అది కూడా ఒక మిస్టేక్. अनुस्वार के संबंध में निम्नलिखित नियमों पर ध्यान देना चाहिए. अनुस्वारलोनी नियम ఏంటి అంటే लघु अक्षरों पर अनुस्वार लगाने से वे गुरु हो जाते हैं. लघु अक्षर गुरु लघु తెలుసు కదా, సో లఘు అక్షర్ మీద పెడితే అది ఏటవుతుంది గురు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంస్, ప్రశంస అది. అలాగే अर्धचंद्र लगाने पर అక్షర్ లఘు కా లఘు బనా रहता है. ఒక అర్ధచంద్రాకార మీద పెడితే
అది లఘు అక్షర్కి లఘువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హన్స్, అంగుళి అలాగా. ఇది ఛందులో పనికొస్తుంది మీకు. नेक्स्ट अलगे अनुस्वार। अनुस्वार के स्थान पर जिस वर्ग का वर्ण आए अनुस्वार उसी वर्ग के पंचम अक्षर में बदल जाता है। अनुस्वार के सामने जिस वर्ग అంటే కా వర్గ చా వర్గ తా వర్గలోంచి ఏదైనా ఒక లెటర్ వస్తే అనుస్వార్ उसी वर्ग का पंचम वर्ण में बदल जाता है. అంటే మంద, త థ ద ధ ఇందా చెప్పాను కదా. సో ఆ పంచम वर्ण ना मंद. सो दा ता वर्ग का अक्षर है तो इस वर्ग का पंचम वर्ण ना है. सो मंदा के स्थान पर ఇలా రాయాలి. ఓకే, అలాగే ఇలా రాయకూడదు, ఇలా రాయకూడదు. సో అదొక నియम. నెక్స్ట్ ఇంకో నియम ఏంటంటే यदि अनुस्वार के बाद या ला वा से शा सा आए तो वहाँ अनुस्वार का संयुक्त अक्षर नहीं बनना चाहिए. అక్కడ సంయుక్త అక్షర అవదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సంయంకో ఇలాగ అనకూడదు. మనం ఏదైనా మంద దగ్గర మార్చినట్టే ఇక్కడ మార్చకూడదు. దేని తర్వాత అనుస్వార తర్వాత యా గని, లా గని, వా గని, షా గని, షా గని, సా గని వస్తాయి. సో ఈ పంచమ వర్ణ తర్వాత యా వచ్చింది. సో మనం ఇలా రాయకూడదు, ఓన్లీ చొక్కే పెట్టాలి సంయం అని. ఓకే, నెక్స్ట్ ఏంటి విసర్గ. విసర్గ సంబంధి అశుద్ధియాँ जिन शब्दों के मध्य या अंत में विसर्ग. విసర్గ తెలుసును కదా, ఇది రెండు చొక్కలు ఉన్న దానికి మనం ఏమంటాం. సో విసర్గ. సో విసర్గ సంబంధి అశుద్ధియాँ ఏంటి, ఈ చొక్కలు రెండు చొక్కలు పెడతాం, అథా అంటాం, దుఃఖ అంటాం. సో ఈ దుఃఖలోని పెట్టాలి కంపల్సరిగా, కానీ పెట్టరు, అదే మిస్టేక్స్ అనమాట. ఇలా రాసి వదిలేస్తారు. సో దుఃఖలోని విసర్గ వస్తుంది, పెట్టడం మానేస్తారు, అది కూడా మిస్టేక్స్. అలాగే అధపతన్, సో అక్కడ కూడా రావాలి. అంత సాక్ష ప్రాయాహ అన్నప్పుడు విసర్గ వస్తుంది కానీ పెట్టడం మానేస్తారు, అది కూడా అక్షర విన్యాస్ పెళ్ళి మిస్టేక్స్. నెక్స్ట్ శిరోరేఖ చెప్పాను కదా ఇందాక, శిరోరేఖ పెట్టడం మానేస్తారు. ఓకే, బాకి ఇలా రాసేస్తారు, లేదా ఇలా పెట్టాలి, పెట్టడం మానేస్తారు. మనం ఏమనుకుంటాం, ఇది భా అనుకుంటాం. సో శిరోరేఖ మిస్టేక్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అలాగే భూక్కి మూక్ అని రాస్తారు. ఓకే, భాకి ఒక పక్క పెట్టాలి, ఒక పక్క పెట్టకూడదు. ఇలాగా భూక్ మని ఇలా రాస్తాం. శిరోరేఖ పెట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇలాగ రాస్తాడు. అప్పుడు ఏంటవుతుంది, ఇది మూక్ అని అవుతుంది. సో ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు నచ్చినట్లయితే కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.